మనం ప్రభువును ఆరాధించక ముందు దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 30 వచనం నుండి మార్చి వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30 వచనం నుండి మార్చి చదువుతాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అలాగునని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. దొంగల చేతులు చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగగా అతని మీద జాలి పడినవాడే అనెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తుతి స్తోత్రములు మించిన ఘనమైన పేరు వహించిన వాడా, భూపతులకు అధిపతి, లెక్కింప శక్యము కాని సైన్యం చేత గాన ప్రతిగానం చేయుచు పరలోకములో దేవదూతల చేత కొనియాడబడుచున్నవాడా, మానవులము తుచ్చులము నీచులము తృణీకరింపబడిన వారము మా యొక్క ఆరాధనను మీరు కోరి భూలోకంలో మీ కొరకు ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని మీ సొత్తుగా మీ సంపాద్యంగా చేసుకొని మీ యొక్క గుడారములోనికి నీ తేజో మహిమ నిలుచు స్థలం చుట్టూ మేము చేరడానికి మీరు అనుమతించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభుదినంలో గత 6 మాసములు కాపాడి 7వ మాసం మొదటి ప్రభుదినానికి ప్రభు మా యొక్క ఆయుష్ను మీరు పొడిగిపోయిస్తున్నదకై స్తోత్రం. గత 6 మాసములు ఇమ్మానుయేలు దేవుడవుగా, ఎబెనేజర్ దేవుడవుగా, యెహోవా ఈరే దేవుడవుగా నడిపించిన మీ నడుపుదలంతటికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఆరాధన ఏ విధంగా చేయాలో మాకు నేర్పించు. ఆరాధన అనుభవంతో ఉన్నటువంటి ప్రభా జీవితంతో మీ యొక్క హృదయాన్ని సంతోషింపజేసి మీకు మహిమ తీసుకుని వచ్చే ఆరాధన మాకు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకునండి. మా సమయాన్ని మీరు దేవునికరంగా చేయని ప్రార్థిస్తూ నాకు కూడా కావాల్సిన మీకు అభిషేకాన్ని కోరుతూ క్రీస్తు వారి మహానామంన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తా ఉన్నాడు. యెరూషలేము 7 కొండల మీద కట్టబడిన ఒక మహాపట్టణము. యెరూషలేము అనేది దేవుని నివాస స్థలముగా మన బైబిల్లో చూస్తాం. యెరూషలేం అనేది అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా చేశారు. ఈ మధ్యనే అది చేయడం జరిగింది. అది దేవుని నివాస స్థలము. 7 కొండల మీద ఎత్తైనటువంటి స్థలంలో కట్టబడినటువంటి మహాపట్టణం అది. ఆ పట్టణం నుంచి వ్యక్తి ఒకడు ప్రయాణము అయి ఎక్కడికో వెళుతూ యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతా ఉన్నాడు. యెరికో అనేది శాపగ్రస్తమైంది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెరికో వాడు కానీ వాని యొక్క జ్యేష్ఠ అన్నాది అది చీకటి జీవితానికి గుర్తుగా మనము పోల్చవచ్చు. ఒక ఇంటి స్థితి, గుడ్డువారి స్థితి, అది రాటుదేలినటువంటి ప్రదేశముగా మనం దాన్ని చరిత్రలో చూడవచ్చు. యెరూషలేము అనేది దేవుని నివాస స్థలం, పరిశుద్ధమైన స్థలం, అది జీవయుక్తమైనటువంటి స్థలం, నెమ్మది పొందేటువంటి స్థలం, అది బలులర్పించేటువంటిది, మహాదేవునికి బలులర్పించేటువంటి నివాస స్థలము. ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఆ వ్యక్తి యెరికోకు దిగి వెళుతా ఉన్నాడు. ఎప్పుడైతే దిగి వెళుతున్నాడో దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు ఏం చేశారు? అతన్ని
బాగా కొట్టి ఏం చేశారు, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి బాగా ఏం చేశారు, ఆ వ్యక్తిని బాగా కొట్టారు, గాయపరిచారు. కొట్టడంతో ఎట్లా కొట్టారంటే కొరప్రాణంతో ఉన్నాడు, హాఫ్లీ డెడ్, దాదాపుగా ఏమైనాడు, చనిపోయినాడు. అలాంటి కొరప్రాణముతో ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క ప్రాణము కొట్టుమిట్టాడుతా ఉంది. అలాంటి ప్రదేశంకు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యాజకుడు. ఆ మార్గాన వెళ్తున్నాడు యాజకుడు వెళ్ళి చూస్తే అతను చూచి ప్రక్కగా పోయాను. యాజకుడు చూసినాడు కానీ ఏం పట్టించుకోలే. ఎందుకు యాజకుడు పట్టించుకోలేదంటే, యాజకుడు నరశవాన్ని ముట్టి అపవిత్రుడైతే దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేడు, యాజక ధర్మం జరిగించలేడు. కాబట్టి తన యొక్క యాజకత్వం అనేటువంటిది ఆ వ్యక్తిని రక్షించలేకపోయింది. తను చేసేటువంటి ఆ యొక్క బలి యాగము, తను ఏదైతే హోమం చేస్తాడో, ఏదైతే ప్రజల పక్షాన పాపరిహారం చేస్తాడో, అది ఏది కూడా ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని రక్షించలేకపోయింది. ఎన్నో నియమ నిబంధనలు ఆ వ్యక్తిని యాజకుడు తాకకుండా చేయడానికి కారణమైంది. తన మతము, తన ధర్మశాస్త్రము, తన కట్టడలు, విధులు, ఆజ్ఞలు, శాసనములు ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి, ఆ యాజకునికి అడ్డం వచ్చినాయి ఆ వ్యక్తిని రక్షించే విషయంలో. అందుకే ఆ వ్యక్తి పక్కకి వెళ్ళిపోయినాడు చూసి. రెండో వ్యక్తి వచ్చాడు. ఎవరు రెండో వ్యక్తి అంటే లేవీడు వచ్చాడు. లేవీడు వచ్చి ఆ యొక్క మార్గంలో పోతూ అతను చూసి అతను కూడా పక్కగా పోయినాడు. నేను ఇతన్ని రక్షించలేను, నేను అతను ముట్టుట వలన దేవాలయంలో దేవుని యొక్క పరిచర్య నేను జరిగించలేను. కాబట్టి వారి యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు దూరం అయిపోయినారు. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారము ఆ వ్యక్తిని రక్షించలేకపోయినారు. వారి యొక్క ధర్మశాస్త్రము ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా క్షేమాభివృద్ధి కలిగించలేకపోయింది. ఆ కారణాన్ని బట్టి వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ వచ్చినారు. అందుకే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. నేను చేయకూడదు, అది నా మతం ఒప్పుకోదు, నా ధర్మశాస్త్రం ఒప్పుకోదు, నా యొక్క మత ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, కట్టడలు, నియమాలు ఆ వ్యక్తిని రక్షించలేవు. అట్లు వాళ్ళిద్దరూ వారి యొక్క మతాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ వ్యక్తిని విడిపించలేకపోయినారు, రక్షించలేకపోయినారు, ఆదరించలేకపోయినారు, ధైర్యపరచలేకపోయినారు. ధర్మశాస్త్రం ప్రకారం జాలి లేదు, ధర్మశాస్త్రం ప్రకారం కనికరం లేదు, ధర్మశాస్త్రం ప్రకారం పరామర్శ లేదు. చూసారండి, అట్లే పడి ఉన్నాడు. అయితే ఆ మార్గం ఒక వ్యక్తి ప్రయాణమైపోతూ ఉన్నాడు, సమరయుడు. అతను పడి ఉన్న చోటికి వచ్చి పడిపోయినాడు. అతను లేవలేని స్థితిలో ఉన్నాడు, ఉద్ధరించలేడు. ఎవరు కూడా ఆదరించేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, పరామర్శించేవాళ్ళు లేరు, చేయూతనిచ్చేవాళ్ళు లేరు, తనకు శక్తిని, బలాన్ని, జీవాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. యాజకుడు కానీ లేవిడు కానీ చేయలేకపోయినారు. అయితే దేవుని స్తోత్రం, అక్కడ మార్గాన ప్రయాణమైపోతూ ఒక సమరయుడు వచ్చాడు. అతను పడి ఉన్న చోటికి వచ్చినాడు, పడిపోయినాడు, లేవలేకపోయినాడు. దొంగలు బాగా కొట్టారు, దొంగలు బట్టలు దోచుకున్నారు. బట్టలు ఆత్మీయమైన దిగంబరత్వము, దేవుని యొక్క మహిమ పోవడానికి కారణమైంది. అందుకే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, వారు దేవుడు వచ్చినప్పుడు వారు ఆ చెట్ల దాక్కున్నారు. అప్పుడు దేవుడు పిలిచాడు, ఆదామా నువ్వెక్కడ అంటే ఏమన్నాడు? నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. అది ఎందుకు భయపడినావు? ఎందుకు నా స్వరం విన్నప్పుడు నువ్వు భయపడినావు అని అంటే, ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి పాపం వచ్చింది. పాపం ఆ వ్యక్తిని భయాన్ని కల్పించింది. పాపము ఆదామును సిగ్గులోనికి తీసుకొని వచ్చింది. అందుకే నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. ఎక్కడున్నావు నువ్వు? చెట్ల చాట్న అన్నాడు. దేవా నేను దిగంబరి అయిపోయినాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు దిగంబరి ఎవడు తెలిపాడు నీకు? సర్పము యుక్తి గలదై మమ్మల్ని మోసగించిన కారణాన్ని బట్టి మేము దిగంబరులం అయిపోయినాం, వస్త్రహీనులం అయిపోయినాం, మాకు మహిమ పోయింది. ఆదాము దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వరూపం ఆదాము. ప్రతిరోజు సాయంకాలం దేవుడు చల్లపూట వచ్చి వారిద్దరితో మాట్లాడేవాడు. వారి యొక్క సహవాసం అమోఘమైంది. వారి సహవాసం ఎవరు కూడా విడదీయలేకపోయినారు. వారి సహవాసము ఎవరు కూడా వాళ్ళ నుంచి వేరు చేయలేకపోయింది. కేవలం ఆజ్ఞని అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవునికి దేవుడు, మానవునికి మానవుడు దూరం అయిపోయినాడు.
అందుకే దిగంబరత్వం వచ్చింది ఆదాముకు. అందుకే ఆ యొక్క కచ్చడాలు చేసుకొని ఆ యొక్క తోటల నుంచి బయట పంపించేశాడు. వెళ్ళిపోను, ఉండకూడదు అనేసి. కాబట్టి ఈ వ్యక్తి, ఈ ప్రయాణస్తుడు దిగంబరుడైపోయినాడు, వస్త్రహీనుడైపోయినాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, మరణ వేదనలో ఉన్నాడు, మరణానికి చాలా చేరువగా ఉన్నాడు. మరణం ఆయన్ను ఆహ్వానిస్తూ ఉంది ఆ వ్యక్తిని. ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, లేవనెత్తే వాళ్ళు లేరు, ఉద్ధరించే వాళ్ళు లేరు, క్షేమాన్ని కలిగించే వాళ్ళు లేరు, పరిచర్య చేసే వాళ్ళు లేరు, లేవనెత్తేటువంటి వాళ్ళు ఎవరు లేకపోగా అట్నే పడి మూలుగుతా ఉన్నాడు. మన యొక్క ఆత్మీయమైన స్థితి ఆ విధంగానే ఉండింది. ఎవడును ఏ విధం చేతనో తన సహోదరుని విమోచింపలేడు. వాని ప్రాణ విమోచన క్రైదనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లే పడి ఉన్నాం మనం కూడా. ఆత్మీయమైన స్థితిలో ఎండిపోయి నిస్సహాయ స్థితిలో, దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ సమరయుడు వచ్చినాడు, చూసి ఏం చేశాడు? ముగ్గురు చూశారు. యాజకుడు చూశాడు, లేవీయుడు చూశాడు, సమరయుడు చూశారు. ముగ్గురు చూశారు. అయితే సమరయుడు చూసిన విధానం చాలా వేరుగా ఉంది. అతడు పడి ఉన్న చోటికి వచ్చి 34 వచనం, అతన్ని చూచి అతని మీద జాలిపడి, జాలి ప్రేమలో ఒక భాగము, జాలి ప్రేమలో ఒక భాగము, కనికరము ప్రేమలో ఒక భాగము, దయ. చూసినప్పుడు జాలి కలిగింది. అయ్యో ఇట్లా పడిపోయినాడే, గాయాల చేత, నిస్సహాయ స్థితిలో, ఎవరు ఆదరించలేని స్థితిలో, ఎవరు కూడా దగ్గరికి రాలేని స్థితిలో పడిపోయినాడు ఆ వ్యక్తి. మనం కూడా పడిపోయి చెడిపోయినాం. పాపంని తినచ్చు, పాపంని త్రాగుచు, పాపంలో మన జీవితం పొరలాడుతూ మన యొక్క జీవితం గడుపుతూ వస్తేమి. అయితే సమరయుడు వచ్చాడు, కరుణా సంపన్నుడై వచ్చినాడు. ఏం చేస్తున్నాడు? జాలిపడి దగ్గరకు పోయి, వాళ్ళిద్దరేమో దూరంగా పోయినారు. ఎవరు? యాజకుడు, లేవీయుడు దూరంగా పోయినారు. ఈ వ్యక్తి అయితే దగ్గరకు పోయి ఏం చేశాడు? దగ్గరకు పోయి, రండి 34, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. నూనె, ద్రాక్షారసం. ఈ సమరయం దగ్గర ఏముందండి? నూనె ఉంది, ద్రాక్షారసం. నూనె స్వస్థత గుర్తు, ద్రాక్షారసము శక్తి, బలాన్ని ఇచ్చేది వ్యక్తికి, గాయాలు మాన్పించేది నూనె. యెషయా గ్రంథం 1:6 అంటాడు, అరకాలు మొదలుకొని తల నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనచ్చేవారు. అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితి మంది కూడా. ఆత్మీయంగా కంపు కొడతా ఉన్నాం, పాడైపోయినాం, చెడిపోయినాం, పడిపోయినాం. దేవుడు దైవం ఏందో తెలియదు. రాయికి రప్పక మొక్కుతూ ఉంటేమి, ఏది పడితే దానికి సలాం చేస్తూ ఉంటేమి తెలియక, పాప భయము, పాప భీతి, మరణ భయము. కాబట్టి వ్యక్తి ఎట్లా పడిపోయినాడు? నూనె ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి. గాయములు కట్టుట, గాయాలు చేస్తాడు సాతాను, శత్రువు, అపవాది, దొంగ. ప్రభు గాయం కడతాడు. చూశాడు? దొంగ దోచుకుంటాడు. దొంగకు కనికరం ఉండదు, దయ ఉండదు. దొంగకు దయాదాక్షిణ్యం ఉండదు. కఠినమైనటువంటి వాడు దొంగకు చాలా కఠినుడుగా ఉంటాడు, చాలా భయంకరమైన వ్యక్తిగా ఉంటాడు. ఆ మధ్య ఒక ఆమె టీచర్ పనిచేస్తా ఆ ఊరి బయట వేరే ఊరిలో, పల్లెలో బస్సు కోసం ఎదురు చూస్తుంది. ఒంటరిగా ఎవరు లేరు, అన్నీ దిగేసుకొని ఉంది. ఏడకపోతుంది అమ్మగారు. ఏదో ఫంక్షన్కి పోతా టీచర్ అమ్మ అన్నీ దిగేసుకునేది, ఎన్ని ఉన్నాయి అన్నీ దిగేసుకునేసుకునింది. ఒంటరిగా ఉంది. 2 స్కూటర్లు వచ్చినారు. ముందు ఈ అన్ని అడిగినారు. సో ఇవి ఇచ్చిన కాడికి ఇచ్చింది. ఇంక ఈ రాలే, ఇవి లేట్ అవుతుంది. ఇవి లేట్ అయితే వాడు ఏం చేస్తున్నాడు? తొందరగా ఇచ్చే, లేట్ చేస్తాను అని చెప్పి కత్తితో ఇటు కొట్టినాడు. కొడితే ఏమైనాయి? చెయ్యి ఊడింది, ఈజీగా వచ్చేసినాయి. తీసుకొని పోయి. కనికరం ఉందా వానికి? దొంగకు కనికరం ఉండదు, దయ ఉండదు, ప్రేమ ఉండదు. కఠినంగా కొట్టేసి వెళ్ళిపోతాడు, గాయాలు చేసి వెళ్ళిపోతాడు. సాతానంతే, మన గాయాలు చేసి, కొట్టి, నష్టపరిచి, భంగపరిచి, నిరుత్సాహమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఇంకా ఏమి చేయలేకుండా పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడినాడు వాడు. లోకాన్ని ప్రేమించి స్నేహించి వాడు వెళ్ళిపోతే వాడికి చివరికి ఏం దొరికింది? పొట్టు.
కాబట్టి ఆ దొంగ దోచుకునేటువంటి వాడు చివరికి మనల్ని నష్టపరిచి వెళ్ళిపోతాడు. అయితే ఈ యొక్క సమరయుడు వచ్చినాడు, పరామర్శించి ఏం చేస్తున్నాడు? పరామర్శించినాడు, దగ్గరికి చేర్చుకున్నాడు, లేవనెత్తినాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మెడిసిన్, తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణాలతో తనకు సహాయం చేస్తున్నాడు, ఉద్ధరించినాడు, లేవనెత్తినాడు, ఆదరించినాడు, బలపరిచినాడు, శక్తినిచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు, ఆందోళన తీసేసినాడు, కలవరం తీసేసినాడు. మరణ భయం పోయింది, బాధ పోయింది, వేదన పోయింది, కన్నీరు పోయింది, నిట్టూర్పు పోయింది, కొంత పరామర్శ దొరికింది. అతను లేవనెత్తి ఏం చేశాడు? గాయాలు కట్టి తన వాహనం మీద ద్రాక్షారసం పోసినాడు. వాహనం మీద ఎక్కించుకొని ఎక్కడ తీసుకుపోతున్నాడు? పూటకులవాణి. ఈ దినాల్లో లేవు కానీ పూటకులవాణిలు. పాత దినాల్లో పూటకులవాణిలు అని. ఇప్పుడు లాడ్జీలు, హోటల్స్ వచ్చినాయి. కానీ అప్పట్లో ఒక 50 ఏళ్ళ కిందట ఏదైనా ఊరికి పోతే ఏముంటుంది? ఊరిలో బయట బస చేసేటువంటి ఒక భవనం ఉంటుంది ప్రతి ఊరికి. పరదేశులు వచ్చి ఉంటారనమాట. ఎంతకాలమైనా ఇంట్లో ఉండొచ్చు. అదొక సత్రంలాగా ఉంటుంది అనమాట. అలాంటి పూటకులవాణికి తీసుకొని పోయినాడు. చెప్పినాడు ఆ ఓనర్కి, ఇతన్ని పరామర్శించు, చాలా వేదనలో ఉన్నాడు, నీ పరామర్శ అవసరం. అతని బాధలో నీ యొక్క సంతోషం అతనికి కావాలా, నీ ఉద్ధరించాలా, లేవనెత్తాల వ్యక్తిని. కష్ట పరిస్థితిలో ఉన్నాడు, దిగంబరత్వంలో ఉన్నాడు, ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినాడు, నిరాశ లేదు, నిస్పృహ వచ్చింది, ఎవరు ఆదరించలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి నీవు అతను పరామర్శించు. పూటకులవానిటికి తీసుకుపోయినాడు. పూటకుల్లవాడు చూడండి, పూటకుల్లవాడు ఇంటికి పోవడానికి యేసుప్రభువు వారు మన కొరకు పూట కాపైనాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ 7:20. హెబ్రీ 7:20 చదవండి. హెబ్రీలకు 7:20. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఏమైనాడండి? పూట కాపైనాడు. పూట కాపు కావడం అంటే, పూటపడ్డం అంటే జామీన్ పడ్డం అంటే షూరిటీ. బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఏం చేయాలండి? షూరిటీ ఇవ్వాలా, పూట పడాలా. ఎవరు పడతారు? పూట పడితే వాడు నష్టపోతాడు. కాబట్టి ఎవరు పూట పడరు. ఇక్కడ యేసుప్రభువు వారు మన కొరకు ధర్మశాస్త్రం ప్రకారం మనకి ఏం చేసినట్టు ఆయన పూట కాపోయినాడు. ఈ సమరయుడు కూడా పూటకులన్న వాటిని తీసుకుపోయినాడు, పూటమన్నాడు. ఇతని పరామర్శించు అని 2 దేనారాలు ఇచ్చి, ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసినాడలా నేను మరలా వచ్చినప్పుడు నేను నీకేం చేస్తా? తీరుస్తాను, ఇస్తాను. ఇతని పరామర్శించు, ఇతని విషయమే జాగ్రత్త వహించు, ఇతని విషయమే మేలుకువగా ఉండు, ఇతన్ని పరామర్శించు, ఆదరించు, ధైర్యపరచు, బలపరచు, ప్రోత్సాహపరచు, గాయాలు కట్టు, గాయాలు మాన్పింపచేయి, అతన్ని చక్కని స్థితిలోకి తీసుకొని రా. పూటకుల్లవాణి ఇల్లు. ఆ పూటకుల్లవాణి ఇల్లే దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. ఆయన మందిరంలోనికి వచ్చినాం మనం. ఎక్కడి వారమో మనమంతా, మన బ్యాక్గ్రౌండ్, గత చరిత్ర అంతా వేరువేరు. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు పూటకుల్లవాణి ఇంట్లోనికి వచ్చి, ఇక్కడ ఆదరణ ఉంది, ఇక్కడ గాయాలు మాన్పివేయబడతాయి, ఇక్కడ క్షేమం ఉంది, ఇక్కడ జాలి కనికరం ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన యొక్క దయా దాక్షిణ్యం ఉంది, ఇక్కడ ఆయన యొక్క సన్నిధి సహవాసం ఉంది, ఆయన యొక్క తేజోమహిమ నిలుచు స్థలం ఉంది, బల్ల చుట్టూ పరామర్శ ఉంది, ఆదరించేది, పరుండబెట్టేది, ధైర్యపరిచేది, మేత ఇచ్చేది, బలపరిచేది కదా దేవుని యొక్క పూటకులవాణి. అయితే పరలోకంలో వచ్చినటువంటి ఈ సమరయుడు, ఈ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ పరలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఈ భూలోకంలో సమరయుడు ఈ వ్యక్తిని పరామర్శించినాడు, కానీ పరలోకంలో వచ్చినటువంటి ఆ యొక్క సమరయుడు మన కొరకు పూటబడి వచ్చినాడు. ఇక్కడికి ఎందుకు వచ్చినాడు యేసుప్రభువు భూలోకానికి? భూలోకానికి రాకుండా మనను రక్షించలేడా? భూలోకానికి రాకుండా రక్షించలేడా? దేవునికి ఏది సాధ్యం కాదు కదా, సమస్తము సాధ్యమే కదా, అసాధ్యమైంది ఏది లేదు కదా. ఎందుకు యేసు భూలోకానికి రావాలా? ఆయన భూలోకానికి వచ్చేందుకు పొందాలా? ఆయన ఎందుకు వచ్చి మనల్ని రక్షింపజేయాలా? అంటే ప్రతి మానవునికి
పాపముతో కూడినటువంటి మరణ భయం ఉంది. మన ఒక్కరికి ఏముంది? మనందరికీ ఏముందండి? మనం కూడా విశ్వాసమే కానీ మరణ భయం మనకు కూడా ఉంటుంది కదా. మన విశ్వాసమే కానీ ఏముంటుంది? మనకి మరణ భయం ఉంటుంది. ఎవరన్నా ఫోన్ చేసి రేపు ఈరోజు రాత్రి నువ్వు మరణిస్తావంటే రాత్రి అంతా నిద్రపోతామా? మరణ భయం ఉంది. ఈ మరణ భయము సాతాను మనల్ని భయపెడతా ఉన్నాడు. కాబట్టి ఈ మరణ భయం తీసివేయాలంటే మనమందరము మరణం కిందికి పోతున్నాం, ఆత్మీయమైన మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయినాం, మనం మరణమైపోతా ఉన్నాం. ఎందుకు మనము చనిపోతున్నామంటే మన పాపాన్ని బట్టి. ఈ పాపములు తీసివేయడానికి యేసు వారు ఎందుకు భూలోకానికే రావాలా, అక్కడి నుంచే ఎందుకు చేయలేకపోయినాడు అని అంటే, ఆయన పరలోకంలో మరణం లేదు. పరలోకంలో ఏం లేదు? మరణం లేదు. మరణం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. మరణం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. మరణ బలము గలవాన్ని జయించాలంటే ఆయన కూడా ఏం చేయాలా? భూలోకానికి రావాలా. యేసు భూలోకానికి వచ్చేట్లో ఉద్దేశం ఏంటంటే మరణించడానికి వచ్చాడు. ఎందుకంటే మానవునికే మరణం ఉంది, దేవదూతలకు మరణం లేదు, దేవునికి మరణం లేదు. వాళ్ళు ఇమ్మార్టల్, వాళ్ళు అమర్త్యులుగా ఉంటారు అక్కడ. కాబట్టి మనమేంది? మనం మార్టల్ రిమైన్స్, మనము నశించిపోయే వాళ్ళం. కాబట్టి మనకు మరణం ఉంది. ఈ మరణాన్ని వాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మరణ బలము గలవాడు మనల్ని మరణం ద్వారా దాస్యంలోకి తీసుకొని పోతా ఉన్నాడు. ఆ దాస్యంలోని విడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చి మరణించినాడు. మరణాన్ని మరణం ద్వారా ఏం చేసినాడు? మృంగివేసినాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును విరిచినాడు. మనం అపరాధముల చేతన ఈ దొంగల చేతులు చిక్కబడిన వ్యక్తి ఏ విధంగా పడిపోయినాడో మనం కూడా అట్లా పడిపోయినాం. ఎట్లా పడిపోయినాం? పాపములో, అంధకారంలో, చీకటిలో, భ్రష్టత్వములో, సినిమాల్లో, పొగ త్రాగడంలో, సారాయిలో, మిగతా అనేకమైనటువంటి వ్యాపక కార్యకలాపాల్లో పాపంలో మునిగి తేలుతా ఉన్నాం. పడిపోయినాం, పైకి రాలేకపోతున్నాం, పాపము ఊబిలో చిక్కుబడిపోయినాం, నిస్సహాయస్థితిలో ఉన్నాం, కొరప్రాణంతో ఉన్నాం, రక్షించేవాడలేడు. అందుకే ఏది పడితే అది రాయికి, రప్పకు, చెట్టుకు, మొక్కకు అందరికి మొక్కుతా ఉన్నాం, ఏదన్నా కాపాడుతుందేమో అని. గుంపులో ఏదో ఒకటి తగులుతుంది అన్నట్టుగా తెలియక. వీటన్నిటి బట్టి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఎట్లొచ్చాడు ఆయన? సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. అందుకే ఆయన మరణించినాడు. మరణించి ఓ మరణమా నిమ్ములెక్కడ, మరణపు ములును విరిచి మన బాకీనంత శిలలో తీర్చివేసినాడు. ఎంత క్రయదానం చెల్లించినాడు. మరణాన్ని ఎత్తివేసినాడు. ఏం చేసినాడు? మరణాన్ని ఎత్తివేసినాడు అని తెలుగులో, ఇంగ్లీష్లో మరణాన్ని అబాలిష్ చేసినాడు, నిర్మూలించినాడు. మరణ భయం లేకుండా చేసినాడు. దాస్యమును విడిపించినాడు. అందును బట్టి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణించి సమాధి చేయబడి మన కొరకు ఆయన తిరిగి లేచినాడు. మనమందరం చనిపోయిన తర్వాత మన శరీరము మట్టి అయిపోతుంది కదండి. అంటే ఏమైతే మనం కుళ్ళిపోతాం, డీకంపోజ్ అయిపోతాం. ఒక్క యేసు ప్రభు శరీరం ఒక్కటే కుళ్ళుబట్టలే. మనందరూ ఏమవుతాయి? ప్రతి మానవుని యొక్క దేహం ఏమైపోతుందండి? కుళ్ళిబడిపోతుంది. ఒక్క యేసు ప్రభు యొక్క దేహం ఒక్కటే కుళ్ళిపోదు. అందుకే ఆయన మరణించి సమాధి చేయబడి ఒక సెలెస్టియల్ బాడీతో తిరిగి లేచినాడు, అమర్త్యమైన దేహంతో తిరిగి లేచినాడు. అందుకే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే మాట మనం కీర్తన గ్రంథంలో అపోస్తల కార్యములు చదువుతాం. కాబట్టి ఆయన కుళ్ళు పట్టలేదు. మనందరం కుళ్ళిపోతాం, మనకు మట్టికి మట్టి అయిపోతాం. ఆయన మట్టికి మట్టి కాలేదు, తిరిగి లేచినాడు. అందుకే లేచిన దినం ఇదే కదండి. ఆదివారం ఏంది? ప్రభు తిరిగి లేచినది, ద రెజరెక్టెడ్ వన్ తిరిగి లేచాడు. ఆయన సమాధిని గెలిచి లేచాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. తిరిగి లేచినాడు, మృత్యుంజయుడి తిరిగి లేచినాడు. ఆయన అందరు చూస్తుండగా పైకి వెళ్ళిపోయినాడు ఆయన. చూసారండి. కాబట్టి ఆయన భూలోకానికి వచ్చి మరణ బలమగలవాన్ని మరణం ద్వారా నశింపజేయడానికి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చిన సమరయుడు, ఈ భూ సంబంధమైన సమరయుడు భౌతికమైన అక్కర్లు తీర్చినాడు. పరలోకంలో వచ్చిన సమరయుడు మన ఆధ్యాత్మికమైన అక్కర తీర్చడానికి వచ్చాడు. మరణంలో నుండి జీవములో, మరణంలో నుండి, నరకము నుండి, శాపము నుండి
విడిపించినాడు. విడిపించిన వానికి విడిపించిన వాడిని మనం నమస్కారం చేయడానికి, పూజించడానికి వచ్చినాం. ఆ విధంగా యాజకుడు చేయలేని పని, లేవీడు చేయలేని పని, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో దాన్ని ఎవరు చేశారు? యేసుప్రభు చేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో ఎవడు కూడా నీతిగా తీర్చబడ్డు. ధర్మశాస్త్రం ఎవరిని విడిపించలేకపోయింది. అయితే కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ధర్మశాస్త్రానికి కనికరము దయ లేదు. కంటికి కన్ను, పంటికి పన్ను చెప్పేస్తుంది ధర్మశాస్త్రం. అయితే యేసు వచ్చిన కృపా సత్య సంపూర్ణుడు. ఒక చెంప కొడితే రెండో చెంప ఇమ్మని చెప్పింది. కృపా సత్య సంపూర్ణుడు. పరలోకములు దిగి వచ్చిన సమరయుడు మనకు ప్రాణం పెట్టి రక్తం గార్చి సమాజముడు తిరిగి లేచి ఆయన మందిరంలో ఆయన పూట కులవానింట్లో చేర్చినాడు. ఆయన యొక్క సమాజంలో చేర్చినాడు. ఈ యొక్క పూట కులవానిలో ఎంత ఆదరణ ఉంది, ఎంత ధైర్యం ఉంది, ఎంత బలం ఉంది, ఎంత ప్రోత్సాహం ఉంది, ఎంత జీవం ఉంది, ఎంత నిరీక్షణ ఉంది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో ఈ పుట్టకుల వాటిని మనం తీసుకొని వచ్చి ఆదరించడంలే, ఎంతగా ఆయన పచ్చగా బయలులో పరిణబెట్టడంలే, ఆయన శాంతికి జన్మదికంతగా నడిపించలే. గత 6 మాసాలు మనం చూస్తూ వస్తే ఈ పుట్టుకుల వాని ఇల్లు మనకి ఎంత మేలు కలిగించింది, ఎంత క్షేమం ఇచ్చింది, ఎంత శ్రేయస్సును కలిగించింది, ఎంతగా ఈ పుట్టుకుల వాని ఇంట్లో ఆదరణ పొందినాం, ఎంతగా పుట్టుకుల వాని ఇంట్లో మన ఆత్మీయమైన మేలు పొందినాం, ఎంతగా ఈ పుట్టుకుల వాని ఇంట్లో ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదానికి కారకులమైనాం. ఉదయకాలముతో ఈ పూటకుల వానింట్లో చేర్చిన మనలను పూటకాపైనటువంటి యేసు ప్రభు వారిని ఉదయకాలం హృదయమార, మనస్సార, నోరార, ఆత్మతో, సత్యంతో మనం ఆరాధించుదుముగా. రండి, ఈ కొద్ది మాటలతో మన ప్రభుని ఆరాధిస్తాం. లేచి నిలబడి పాట సంఖ్య 9 మొదటి 2 చరణాలు పాడతాం. సమయంలో సండే స్కూల్ పిల్లలకి వెళ్ళండి. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, గల చోట్ల నన్ను చేసి స్వచ్ఛమగు జలము త్రాగనీచి, స్వచ్ఛిక గల చోట్ల నన్ను చేసి స్వచ్ఛమగు జలము త్రాగనీచి, ఆ ప్రాణమునకు సేదాను నమునకు సేదారు దేశి, నన్ను నడుపుము నీకే మతమున, నన్ను నడుపుము నీకే మతమున, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, గాఢంధకారలోయలయందు పడియుండి నేను సంచరించినను, గాఢంధకారలోయలయందు పడియుండి నేను సంచరించినను, తోడయుందువు నీ దొడ్డ కర్ర, తోడయుందువు నీ దొడ్డ కర్ర, కందాముతో నీవాదరించెదవు, కందాముతో నీ
నాకేమి కొదువా లేదిలాలోన. కూర్చోండి. మొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధించండి.